మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి రెన్యువల్ తెచ్చుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండంట. వాళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ శ్రీనిధికి సంబంధించిన ఉన్నాడు కదా ఆయన, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా, పెట్టుకుంటే ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళా ముసలాయన పెద్ద మనిషి అయ్యండి, పాపం 70 ఏళ్ళు ఉన్నాడు. 70 ఏళ్ళ మనిషి మళ్ళీ ఇలా కూర్చొని ఇలా బీసీలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరినీ ఆగమాగం చేస్తున్నారట విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధికి సంబంధించి. గుడ్ ఈవినింగ్ అన్న మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి 2000 తెచ్చుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారంట. ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ గారు ఈయన సేవలు అవసరం ఉన్నాయని సిఎస్ గారికి పంపిస్తున్నారట. ఈ నెల 31 లోపు రెన్యువల్ జీవో వస్తుందని ఆఫీసులో టాక్ నడుస్తుందంట. చూసుకో ఇక ఎట్లుండదు కథ. ఈయన ఆల్రెడీ పాపం ఆ ఉద్యోగులని అరిగోస పెట్టిస్తున్నాడు, మొత్తం పెట్టించేసి ఆగమాగం చేస్తున్నాడు. ఆయన మళ్ళీ తెచ్చుకోవాలని చూస్తున్నాడు, రెన్యువల్ చేసుకొని. ఇంకా వేధించడం సరిపోతలేదంట, సరిపోక తెచ్చుకొని మళ్ళీ వీళ్ళందరినీ ఇలా పని చేస్తానని చూస్తున్నాడు ఆయన. దానికి ఆయన ఎవరు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట, అలా ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకెంతకాలం ఉంటారు? ఇప్పుడు మంత్రులు కూడా, మంత్రి సీతక్క గారు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ విషయం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా సీతక్క గారే మళ్ళీ రెన్యువల్ చేసింది అనేటువంటి ఆరోపణ ఉన్నది. మరి మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే, అక్కడ ఉద్యోగులు బాధపడతా ఉంటే ముసలోని తీసుకుపోయి ఆడ ఉంచొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఇంకా మనం అట్లా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీకి చేద్దాం. ఒకసారి లోకేష్ కుమార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. ఏమై ఫోన్ కలుస్తలేదు. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేర ఇదో పరిశాన్ ఉన్నది, ఇది అవతలేదు. ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. నేను ఫోన్ కలుస్తలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నెంబరు ఉన్నది కానీ ఫోన్ కలుస్తలేదు. మరి అవి బంద్ చేయరు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని అసలు యాక్చువల్గా పెట్టుడేందుకు ఇదంతా పరిశాన్ అయింది అసలు. యాక్చువల్గా కనీసం ఇప్పుడు మొత్తము అందరినీ వేధిస్తున్నాడు, తర్వాత వాళ్ళ పైసలు ఆగమాగం చేస్తున్నాడు. పాపం ఆడ లేడీస్ దాచుకున్న పైసల్ని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఏం చేద్దామని. ఫోన్ కలుస్తాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లోకేష్ కుమార్ ఐఏఎస్ గారు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నాడు ఆయన. సార్ వాట్సాప్ కరెంట్ కలిస్తేమో చూద్దాం. దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. లోకేష్ కుమార్ ఏమైనా ఫోన్ ఎత్తాడు మరి. గుడ్ మార్నింగ్ అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. ఫోన్ ఎత్తాడు మరి, ఏదేందో. అయితే ఆ విద్యాసాగర్ రెడ్డిని మళ్ళీ రెన్యువల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారట. ప్రయత్నాలన్నీ నడుస్తున్నాయంట. ఎందుకంటే ముసలైన 70 ఏళ్ళు ఉంటాడు ఈయన. ఎప్పుడో 2016లో ఆయన రిటైర్ అయితే మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెడదామని చూస్తున్నాడు. మళ్ళీ ఇదివరకే పెట్టి ఆగమాగం చేసిండు ఆయన. ఆయన చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెడతారంట. పాపం వాళ్ళని శ్రీనిధి ఉద్యోగులు మొత్తం అరిగోస పుచ్చుకున్నాడు ఈయన. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సుదర్శన్ సార్. నేను తీన్మాన్ మల్లన్న క్యూన్యూస్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, ఇక్కడ విద్యాసాగర్ రెడ్డిని మళ్ళీ రెన్యువల్ చేస్తారని చెప్పేసి అంటున్నారు శ్రీనిధి ఎండికి సంబంధించి. దానికి సంబంధించి చాలామంది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సార్.
ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. అది చూడండి సార్, ఎందుకంటే చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరూ అసలు యాక్చువల్గా రిటైర్ అయిన వాళ్ళని తీసుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుని 1600 మందిని పంపిస్తున్నామని చెప్పి అన్నారు. తర్వాత ఆయన ప్రయత్నాలు చేస్తుందంట, మీ దగ్గరికి వస్తుందని చెప్పేసి సెక్రటరీగా, అంటే వాళ్ళ తమ్ముడు సెక్రటరీ. మా డిసిషన్ కాదండి, అది సీఎం గారు తీసుకుంటారు డిసిషన్. సార్ కొంచెం చూడండి, అది మళ్ళీ కాకుండా చూడండి సార్. అది కాదు, నా చేతిలో ఉండదండి, సీఎం గారికి తీసుకుంటాడు. సీఎం గారు అందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అని సీఎం గారే చూస్తారనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ దృష్టికి వస్తే మాత్రం చూడండి అది, ఎందుకంటే వాళ్ళని రిటైర్ అయ్యడం వాళ్ళు అవసరం లేదు కదా సార్. ఇప్పుడు చూసారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఆయనకైతే ఇప్పుడు అంటే నాకైతే సంబంధం లేదంటుండు. ఎవరు లోకేష్ కుమార్ IAS అధికారి సెక్రటరీ అయినా మరి చూడాలి మరి.